హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది దేవన్న స్టూడియో. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న దేవస్థానం ఎక్కడో చెప్పగలరా? చాలామందికి తెలుసని అనుకుంటున్నాను. సో సో ఈ దేవస్థానం గురించి తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. ఫ్రెండ్స్, ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉంది. పూర్వం ఇక్కడ గుట్టపైన అమ్మవారు రాతి రూపంలో వెలిశారు. సో ఇక్కడ ప్రజలకు ఎలాంటి కోరికలున్నా తీర్చే అమ్మవారిగా ఇక్కడ వెలిసింది. అయితే మంగళవారం వచ్చిందంటే చాలు ఇక్కడ జనం తండోపతండాలుగా జాతరను తలపించే విధంగా రావడం జరుగుతుంది. ఇదే మన సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం రావిర్యాలలో ఉంటుంది. చాలామందికి తెలుసు అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ జనం చాలా ఉన్నందున అమ్మవారిని చూపించలేకపోతున్నాను. సో గర్భగుడిలో అమ్మవారు రాతి రూపంలో ఉంటారు. సో ఇక్కడికి మంగళవారం వచ్చిందంటే జనం తండోపతండాలుగా వస్తుంటారు. ఈ అమ్మవారికి బోనం చేసి నైవేద్యం పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తుంది. ఈ దేవస్థానం దగ్గర అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చెట్టు కింద పుట్ట ఉంటుంది. ఈ పుట్టలో 2 తలల నాగుపాము విగ్రహం ఉంటుంది. సో ఈ విగ్రహానికి పాలు పోసి చాలామంది పూజ చేస్తుంటారు. సో అడిగిన వరాలు ఇచ్చే అమ్మవారిగా కొలుస్తుంటారు. అయితే ఈ దేవస్థానం రావిర్యాల గ్రామంలో ఉంటుంది. మండలం మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా. సో చాలామందికి తెలుసు ఈ గుడి. సో ఇక్కడ మనం జనాన్ని చూసుకున్నట్లయితే చాలామంది తండోపతండాలుగా వస్తుంటారు మంగళవారం అయితే. సో తుక్కుగూడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రావిర్యాల నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మనకు ఈ దేవస్థానం అందుబాటులో ఉంటుంది. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. కోరికలు ఏవైనా సరే తీర్చేసే అమ్మవారిగా ఇక్కడ వెలిసింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రసాదానికి కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ లడ్డు 20 రూపాయలు, పులిహోర 20 రూపాయలు మాత్రమే. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర లాంటిది ఏది జరగదు, కానీ ప్రతి మంగళవారం జాతర జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతమంది జనం ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి మంగళవారం. ఇక్కడ జనాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది అమ్మవారు ఎంత మహిమగల తల్లి అని. అయితే మంగళవారం అనే కాదు, ప్రతిరోజు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చు. కానీ జనం మాత్రం ఎక్కువగా మంగళవారం రావడం జరుగుతుంది. అయితే ఈ అమ్మవారి గుడి పక్కనే ఇంకో గుడి నిర్మించడం జరిగింది. సో ఈ గుడి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జనం బాగానే కనిపిస్తున్నారు. సో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడి ఉంటుంది. అలాగే పంచముఖ శ్రీ హనుమాన్జీ గర్భగుడి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. అలాగే హనుమంతుని కూడా దర్శించుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మవారికి ముడుపులు కూడా కట్టవచ్చు. ఇక్కడ చాలా ముడుపులు కనిపిస్తున్నాయి, ఇది మనం గమనించవచ్చు. ముడుపు కట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుందని భక్తులు చాలామంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు వ్రతాలు చేసుకోవడానికి కూడా అందుబాటులో ఉంటుంది. పంతులు గారు కూడా అందుబాటులో ఉంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ఇక్కడ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పంతులు గారు కూడా అందుబాటులో ఉంటారు. పంతులు గారు దగ్గరుండి సత్యనారాయణ వ్రతం చేయిస్తుంటారు. మనకు ఏది కావాలో అది చెప్పి దగ్గరుండి మరి చేయిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దుకాణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మనకు చిన్నపిల్లలకు కావాల్సిన దుకాణాలు, స్వీట్స్ అవన్నీ చాలా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ లాంగ్ వ్యూలో చూసుకున్నట్లయితే అమ్మవారి గుడి ఇలా ఉంటుంది. సో శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ కూడా ఉంటుంది. సో పార్కింగ్కు ఎలాంటి టికెట్ ఉండదు, కానీ చాలా వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో బైక్స్, కార్లు ఇలా అన్నీ పార్కింగ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానానికి రావాల్సిందే.